Hey guys, welcome to my graduation vlog. We are officially unemployed. Hey guys, we're all set for the day. Today is the day. Ignore the towel. Okay, let's go. Prema. Save 6 minutes via Merit Parkway South. టడా కాలేజ్కి అయితే వచ్చేసాం అనమాట గ్రాడ్యుయేషన్ డేకి. అండ్ ఒక విషయం చెప్పాలి ఏంటంటే నా గ్రాడ్యుయేషన్ అయ్యి 2-3 months అవుతుంది. బట్ స్టిల్ నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా ఈ వీడియో, ఎందుకంటే నాకు టైం ఇప్పుడు కుదిరింది కాబట్టి. అండ్ యా, యాజ్ యూ ఆల్ కెన్ సీ వీఆర్ ఆల్సో ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ అనమాట. అండ్ అలాంగ్ విత్ ద ఎక్సైట్మెంట్ అండ్ హ్యాపీనెస్ నాకైతే కొంచెం ఒక చిన్న కైండ్ ఆఫ్ గిల్ట్ ఉంది. అది ఎందుకో చెప్తాను నేను. బట్ ఈ గిల్ట్ లాంటి పదార్థాలు పక్కన పెడితే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ, ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరితో మళ్ళీ రీయూనైట్ అయ్యి కాలేజ్కి అటెండ్ అవ్వడం, అందరితో కలిసి టైం స్పెండ్ చేయడం, ఐ ఫెల్ట్ గుడ్ యాక్చువల్లీ. అండ్ యా, దిస్ ఇస్ మై కాలేజ్. ఇక్కడే మనం మాస్టర్స్ చేసాం అనమాట. సో మోస్ట్ ఆఫ్ మై మాస్టర్స్ కోర్సెస్ అన్నీ మోస్ట్లీ ఈ బ్లాక్లోనే నేను చేశాను. సో ఐ హ్యావ్ ఆల్ ద మెమరీస్ అనమాట. అండ్ లోపలికి వచ్చేసాం. ఇక్కడ మాకు గ్రాడ్యుయేషన్ కోర్స్ అండ్ ఆనర్స్, నాకు ఆనర్స్ వచ్చింది గైస్. ఆనర్స్ అంటే మెరిట్ అనమాట. సో యా, అది వచ్చింది. సో ఇంక మొత్తం గ్రాడ్కి డ్రెస్అప్ అయిపోయాం అనమాట. గౌన్ వేసి క్యాప్ వేసుకొని దీస్ ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్. యా, ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న లైన్లో నుంచోవాలన్నమాట. మన పేరు వచ్చినప్పుడు మనం వెళ్ళాలి గ్రాడ్ వర్క్ కోసం. సో దానికోసం అంతా ప్రిపేర్ చేస్తున్నారు. యాజ్ యూ ఆల్ కెన్ సీ ఇంతమంది గ్రాడ్ అవుతున్నాము. సో మా అందరికీ జాబ్స్ రావాలని బ్లెస్ చేయండి. సో యా, గ్రాడ్ వర్క్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే లోపలికి వెళ్తున్నాము. నేను ఇందాక లిటిల్ బిట్ ఆఫ్ గిల్ట్ అన్నాను కదా, అది ఎందుకంటే నేను గ్రాడ్ వాక్ వెళ్తున్నప్పుడు, గ్రాడ్ తీసుకుంటున్నప్పుడు మా మమ్మీ నాతో లేదు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. బట్ ఐ హ్యావ్ మై ఫ్రెండ్స్ విత్ మీ అండ్ మా మమ్మీ బ్లెస్సింగ్స్ కూడా నాతో ఎప్పుడు ఉంటాయి. ఐ నో దాట్. ఇప్పుడు మన గ్రాడ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో యా, వీళ్ళంతా మన ఫ్రెండ్స్ అనమాట. పెద్ద సెలబ్రిటీస్ లాగా చేతులు తగ్గుపేస్తున్నారు. సో మీరు కూడా కొంచెం హాయ్ చెప్పండి. హాయ్. ఓకే, సో ఇప్పుడైతే మనం మన ప్రెసిడెంట్ స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఆయన స్పీచ్ ఇచ్చి గ్రాడ్యుయేషన్ ఇనాగ్రేట్ చేస్తే మేము ఇంకా గ్రాడ్యుయేషన్ తీసుకోవడానికి చాలా రెడీగా ఎక్సైటెడ్గా నుంచొని వెయిట్ చేస్తున్నాము. ఫైనల్గా స్టేజ్ మీదకి అయితే అందరూ వచ్చేసారు. ఇంకా మనం వెళ్ళిపోయి గ్రాడ్ తీసుకోవడమే. అండ్ యా, దట్స్ మీ. నా క్యాప్ కష్టాలు మామూలుగా లేవన్నమాట. ఆ క్యాప్ పడిపోతూనే ఉంది, నేను చదువుతానే ఉన్నా. అయిపోయింది నా గ్రాడ్యుయేషన్. ఆ సర్టిఫికేట్ కోసం ఎన్ని కష్టాలు పడ్డాను సార్. సో యా, ఫైనలీ ఐ గాట్ గ్రాడ్యుయేటెడ్. గైస్, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఇప్పుడు నా క్యాప్ పడిపోయింది. సి అకేషన్ ఏదైనా సరే ఆ క్లమ్జీనెస్ అనేది సుప్రియ ఎసెన్స్ అనమాట. సో ఇట్ హ్యాస్ టు బి దేర్ అండ్ ఇట్ విల్ బి దేర్. సో దాట్స్ హౌ నా గ్రాడ్యుయేషన్ అయిపోయిందనమాట. సో బయటకు వచ్చి అలా కొంచెం చిన్న వీడియో క్లిప్స్ తీసుకున్నాము ఫ్రెండ్స్తో కలిసి. అండ్ బయటకు వచ్చి చూస్తే చాలామంది స్టూడెంట్స్ విత్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారనమాట మంచిగా. అండ్ ఐ ఫెల్ట్ హ్యాపీ. నేను ఇందాక మీకు ఒక విషయం చెప్పలేదు. ఏంటంటే నేను గిల్ట్ ఫీల్ అయింది కేవలం మా మమ్మీ నాతో పాటు లేరనే కాదు, మనం కొన్ని పెట్టుకుంటాం కదా బ్రెయిన్లో. సో అలా నేను నా గ్రాడ్ అయ్యే లోపల నాకు ఆఫర్ లెటర్ ఉండాలి అని ఒకటి ఉంది నా బ్రెయిన్లో. బట్ అది జరగలేదు. సో నేను అది జరగకపోయినా నేను గ్రాడ్ తీసుకుంటున్నా అన్న ఒక చిన్న ఫీలింగ్ అనమాట. బట్ దెన్ ఐ రియలైజ్డ్ I should be grateful of whatever happening in my life. And yeah, I'm grateful and I'm so happy. సో ఇంకా అలా ఇంటికి వచ్చేసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి, గ్రాడ్యుయేషన్కి మనం ఫ్లవర్స్ తీసుకున్నాం కదా, సో వాటిని కట్ చేసి వాటర్లో పెట్టి preserving the beauty, guys. Yeah. So yeah, that's how my graduation day ended, with lots of excitement, happiness and little bit of sadness, yet very grateful. And thank you so much for watching my video. See you all in the next video. Okay, bye.